నేనైతే తొందరగా లేచా ఫ్రెండ్స్, ఎదవ ఇంకా పడుకుండు. రూమ్ అంతా ఎక్కడక్కడ చెత్త పడ్డది. ఇప్పుడు అన్ని సదిరేయాలి. మన పనంతా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి సాయంత్రం హలీం తినడానికి వచ్చినాం. చక్కగా స్టూడియోకి వచ్చినాం. చాలా మంది అడుగుతారు ప్యాక్స్ ఏం వర్కౌట్ చేస్తావు భయ్యా అని. నేనైతే మెయిన్ గా ఫస్ట్ లెగ్ రైజర్స్ 1 సెట్ లో 50, సెకండ్ అండ్ థర్డ్ సెట్ వరకు 100 కంప్లీట్. సెకండ్ వచ్చేసి క్రంచెస్, ఇక 5 kgs ప్లేట్ పెట్టుకున్నాను నేను. ఇవి 20-20-40. థర్డ్ వన్ రష్యన్ ట్విస్ట్ అంటారు కదా, సో అదే టైప్ లో ఇది కూడా విత్ ప్లేట్. తర్వాత హోల్డ్స్ ఇట్లా మాక్సిమం మీకు ఎంత వరకు అయితే అంతవరకు హోల్డ్ చేయండి. అండ్ అలానే ప్లాంక్స్ కూడా. అండ్ లాస్ట్లో ఇది 20 kgs వెయిట్ వేసి ఆబ్లిక్స్ కోసం. ఇవన్నీ రెగ్యులర్గా చేస్తే మీ కోర్ ఇట్లా అవుతుంది. దీంతో పాటు మీ డైట్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. మీ బెల్లీ పైన ఉన్న ఫ్యాట్ తగ్గించాలి కాబట్టి. ఇక తర్వాత 2 రౌండ్స్ ఆఫ్ గ్రౌండ్ అండ్ పౌండ్. అండ్ లాస్ట్లో నెక్ వర్కౌట్ డన్ ఫర్ ద డే 30. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చినాం. ఇది ఒక కేక్ తిన్నాం. 6 grams ఆఫ్ ప్రోటీన్, 160 calories. ఏవేవో పనులు అనుకుని బయటకు వచ్చినాం, బట్ బొక్క ఏ పని కూడా కాలేదు ఈరోజు. ఏ పని కాకపోయేసరికి మధ్యాహ్నం ఒక మంచి బిర్యానీ తిన్నాం. ఇక సాయంత్రం రంజాన్ స్పెషల్ తాజ్ నూర్ లో చికెన్ హలీం తినడానికి వచ్చినాం విత్ దేశీ గీ. ఇక చక్కగా స్టూడియోకి వచ్చినాం. ఒక కొత్త బిజినెస్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. ఇప్పటికైతే తింటే మరో వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.